అందరి ఆలోచనలో వచ్చే అతి ముఖ్యమైన ప్రశ్న, అసలు ఈ విశ్వం ఎలా సృష్టించబడింది మరియు ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు? మొదటగా మనం అందరూ ఎక్కువగా నమ్మే సైన్స్ ప్రకారం తెలుసుకుందాం. సైన్స్లోకి వెళ్తే ఈ యూనివర్స్ ఒక చిన్న ఆటమ్ సైజ్ ఉన్న ఇన్ఫినైట్ పార్టికల్తో ఏర్పడింది. దీని గురించి ఎందరో సైంటిస్ట్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నో ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఎక్కువగా యాక్సెప్ట్ చేసిన థియరీయే బిగ్ బ్యాంగ్. ఈ థియరీ ఏం చెప్తుందంటే ఇదంతా మొదలైంది ఒక చిన్న ఇన్ఫినైట్ పార్టికల్తో. అటామిక్ సైజ్ ఉన్న ఈ పార్టికల్ 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో ఎక్స్ప్లోడ్ అయింది. దీని ఎక్స్ప్లోజన్ తర్వాత ఎప్పుడు లేని మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. అప్పుడు యూనివర్స్ 2 మేజర్ స్టేజెస్గా ఏర్పడింది, రేడియేషన్ అండ్ మ్యాటర్. ఇవి యూనివర్స్ని షేప్ చేశాయి. సో ఏ మ్యాటర్ లేకముందు ఎనర్జీ అనేది ఎగ్జిస్టెన్స్గా ఉంది. ఎనర్జీనే వీరు 3 సూపర్ ఫోర్సెస్గా డివైడ్ చేశారు: గ్రావిటేషనల్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. మనం యూనివర్స్ విషయానికి వస్తే ఒక చిన్న ఆటమ్ సైజ్లో ఉన్న ఈ పార్టికల్ ఎక్స్పాండ్ అవుతూ ఒక పెద్ద యూనివర్స్గా మారింది. మనం దీన్ని స్కేల్ చేస్తే ఒక ఫ్రూట్ సీడ్ గింజ అంతా ఉన్న ఈ యూనివర్స్ ఒక ఫ్రూట్ అంత సైజ్కి ఎక్స్పాండ్ అయింది. సో బిగ్ బ్యాంగ్ అయిన తర్వాత 10,000 మిలియన్ డిగ్రీ సెల్సియస్ అక్కడి ఒక టెంపరేచర్. అప్పుడు ఏర్పడ్డ సబాటమిక్ పార్టికల్స్ అన్నీ కలిసి న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ప్రొడ్యూస్ చేశాయి. సో అలా ఎక్స్పాండ్ అవుతూ టెంపరేచర్ కూడా కూల్ అవ్వడం మొదలైంది. ఈ ప్రాసెస్లోనే న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఫ్యూజ్ అయ్యి, అంటే కలిసిపోయి ఒక న్యూక్లియగా మారింది. సో ఇవన్నీ జరిగింది ఒక మ్యాటర్ స్టేజ్లోనే. ఇందులోనే రికాంబినేషన్ ప్రాసెస్ కూడా జరిగింది. ఫస్ట్ టైం హీలియం అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ హీలియం అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ వల్లనే యూనివర్స్లో క్లౌడ్స్ అండ్ స్మాల్ ప్యాకెట్స్ ఆఫ్ గ్యాసెస్ ఏర్పడ్డాయి అండ్ గ్యాలక్సీస్ కూడా ఈ ఎక్స్పాండింగ్ ప్రాసెస్లో ఏర్పడ్డాయి. అయితే ఒక్కసారి ఆలోచించండి, అంత పెద్ద ఎంటీ స్పేస్లో ఒక చిన్న ఆటమిక్ సైజ్ అంత పార్టికల్ ఎలా ఏర్పడింది? అసలు ఈ క్రియేషన్ అంతా ఎలా జరిగింది? From where does this information come? This book is 1,400 years old. Let's remember that. 1,400 years old. Is the Quran is talking about the heavens and the earth being one united piece. Then we parted them. I mean, today we all know. It's, it's secondary school science, the Big Bang. The common origin of the universe. And when I grew up, they told us the Big Bang meant that everything happened just like an explosion and there was no cause behind it, there was no purpose behind it, and this is what we were criticizing. In the field of astronomy, if you ask a scientist that how was our universe formed, how did it come into existence, so he will tell you about the Big Bang theory, that initially the whole universe was one primary nebula. Then there was a secondary separation which gave rise to galaxies, which further split to form things such as our solar system. It gave rise to planets, the sun and the present earth which we live in. I start my talk by quoting a verse of the Holy Quran from Surah Al-Anbiya, chapter number 21, verse number 30, which says, "Avalam yaral ladhina kafaru." Do not the unbelievers see, "Anna samawati wal arda kanata ratkan fafataknahuma."
the heaven and the earth were joined together and we clove them asunder. This verse of the Holy Quran speaks about the Big Bang Theory in a nutshell. Imagine. What we came to know today, the Holy Quran mentions 1400 years ago.